అస్థికలు కలపడానికి పెడుతున్నాం. అయ్యో పాపం, గోదావరిలోనా? కాదండి, గోవాలో. What? जबरदस्त खतरनाक कॉमेडी शो. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hello judges, welcome to Saripota Shanivaram. Let's begin Saripota Shanivaram. Welcome viewers, welcome to Zabardast Khatarnak Comedy Show. Saripota Shanivaram. చూసారు కదండి, నిన్న మా రాఘవ్ గారు ఎగిరి 7-8 తెచ్చుకున్నా మరి తొడకొట్టి ఎగిరి మీరు మాకన్నా తక్కువ తెచ్చుకుంటారని ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు వీళ్ళ వైపు. మరి 50 స్కోర్ అండి, ఈజీగా టార్గెట్ చేస్తాం. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దాకా ఈ ఫార్మాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది లీస్ట్ టార్గెట్ అన్నమాట. ఇది జడ్జెస్ మీకోసం సెట్ చేశారా లేకపోతే అనుకోకుండా సెట్ అయ్యిందా? చేస్తుంటే ఇంతకు ముందే 10 సార్లు వచ్చేది కానీ అంటే ఊరుకోరా, 50,000 పోయాయి, ఇంటికి అద్దె కట్టట్లేదు. అలా అనుకుంటే ఈ రోజు ఇంకా 15,000 కూడా పందం పెట్టారు, అది పోకుండా చూసుకోండి. నన్ను కదిలేక ప్లీజ్, మీరు ఏదో తెలుసు. అరే ఎక్కువ వద్దు, ఇద్దరు 8 తెచ్చుకున్నా, ఒక్కరు 9 తెచ్చుకున్నా చాలు, మనం గెలిచేస్తాం. నా అట్లా కాదన్నా, వాళ్ళు 50 ఇస్తే మనం 55 కొట్టాలి. నువ్వు 8, 8, 9 కొడితే గట్టికి కొట్టాలి. ఒక్క నిమిషం, నువ్వు 100 కొట్టినా వచ్చేది 15,000. కాబట్టి 50 టార్గెట్. ఓకేనారా? ఏంట్రా అంత కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఓకే ఓకే ఓకే, నాకెందుకో ఇది టై అయ్యేలా అనిపిస్తుంది నాకు. నా పెద్దగా టెన్షన్ పడకండి, ఖచ్చితంగా మేము కొడుతున్నాం. 50 is an easy target. మేడం అలాంటి ఈజీ ఒక్కోసారి కష్టం అనిపిస్తుంది. ఎందుకో భాస్కర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ రోజు ఎందుకో. ఓవర్ కాన్ఫిడెన్స్ మీ టీమ్ లో చూసాను ఈ రోజు. ఇతను ఓడిపోతాం ఫస్ట్ నుంచి మాకు తెలుసు. ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, మోషన్లు అయితే కాదు, నాకు ఎందుకో మీ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చూసి ఏదో జడ్జెస్ ఏదో ఒక టార్గెట్ సెట్ చేశారు. భాస్కర్ అడగండి, భాస్కర్ కి మోషన్స్ మీరు ఒకరు ఇస్తే ఆ జాలి మీద ఇవ్వచ్చేమో తప్ప మార్కులు భాస్కర్ కి మోషన్స్ అవుతున్నాయని పొరపాటున అయితే నాకెందుకు ఇది. నువ్వు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయకు. ఆయన మోషన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మిమ్మల్ని. ఆయనకి మోషన్స్ ఎందుకో తెలుసా? నేను డైరెక్టర్ గారికి లైన్ చెప్తుంటే వెనక నుంచి విన్నాడు ఆయన. మీ లైన్లకి అతను మోషన్స్ పట్టుకున్నాయా? 7-8 అయితే మళ్ళీ 7-8 గెలుస్తారా లేదా 10-10 50 తెచ్చుకుంటారా? లెట్స్ ఫైండ్ అవుట్, లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు మేము కదలుకుంటా కామెడీ చేస్తూ నడవకుంటా నవ్విస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ along with పఠాస్ ప్రవీణ్. So let's welcome them. అమ్మయ్యా, నాకు ఒక రీల్ అయితే వచ్చేసిందండి ఈ రోజుకి. రీల్ అండి, రీల్ పిచ్చి అంటే రియల్ లైఫ్ లో ఎలాగూ ప్రేమ లేదండి, కనీసం రీల్స్ లోనైనా నన్ను ప్రేమ చూసుకునివ్వండి. నీలాగానే చాలా మంది ఫ్యామిలీ లేడీస్ రియల్ లైఫ్ లో ప్రేమ లేదని ఆ కామెంట్లలో ప్రేమ చూసుకుంటున్నారు. మీరు నాకు మరి ప్రేమ ఇవ్వట్లేదండి. నాకు గుండెల్లో ఉంది నీ మీద ప్రేమ. ఈ గుండెల్లో గూడ్స్ లో ఉంటే కాదు, నాకు ప్రేమ చూపిస్తే అర్థం అవుతుంది. ముందుంటే సుబ్బారావు గారు చూడండి, వాళ్ళ ఆవిడ కోసం 7 వారాలు నగలు చేపించారండి, మీరు కూడా చేపించండి. పక్కింటి రమేష్ గారు వాళ్ళ ఆవిడ మీద కిరోసిన్ పోసి తగలబెట్టారు, నేను తగలబెట్టమంటావా? మీ మొగాళ్ళందరూ ఇంతే అండి. తాజ్ మహల్ కట్టిన షాజహాన్ కూడా పిల్లం చచ్చిపోయాక కట్టాడు, బతుకున్నప్పుడు కట్టొచ్చు కదా. బతుకున్నప్పుడు కడదామని ఆయన బయటికి పోతుంటే ఒకవేళ వాళ్ళ ఆవిడ ఏమనేది తెలుసా? ఏమనేది? ఎక్కడికి పోతున్నావు. అందరు ఆడవాళ్ళు అలా ఉండరు. సరే వీధి చివరి దాకా పోయేసి వస్తా. ఎందుకు? దొడపలు రాలుతాయి.
పక్క వీధిలో దొంగలు పడ్డారు తెలుసా? మంగళసూత్రం తెంపుకొని వెళ్ళిపోయాడు. వాడికి 3 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది. సార్ ఇది ఎక్కడ అన్యాయం అండి? కొట్టేసినాడికేమో 3 ఏళ్ళు జైలు శిక్ష, అదే కట్టేసినాడికి జీవితాంతం జైలు శిక్ష. మగవాళ్ళు కాస్త ప్రేమ చూపిస్తే చాలండి, ఆడవాళ్ళు నవ్వుతూ సంతోషంగా ఉంటారు. అవునా? అగో నవ్వులు వినిపిస్తున్నాయండి, ఎక్కడో ప్రేమ చిగురిస్తుంది. అవునా? పులకరిస్తుంది. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. ఇంత మంచి పాట మీదకి మీరు ఒక్కరే డాన్స్ చేశారంటే అండి, నన్ను డాన్స్ చేయలేదండి. అంటే ఇప్పుడు నువ్వు డాన్స్ చేసి నీకు చెమట చుక్కొస్తే నా కళ్ళల నుంచి నెత్తురు చుక్కలు వస్తాయి బంగారం. అవసరమా? ఎలాగూ డాన్స్ చేయలేరు, కనీసం మార్కెట్ కైనా వెళ్ళేసి వస్తానండి. ఆగు! ఏమైందండి? నీ పాదాన్ని తాకే అదృష్టం ఈ భూమికి లేదు, ఈ చెయ్యి మీద పెట్టు బంగారం. ఓకే అండి. బయటికి వెళ్ళనివ్వరు, డాన్స్ ఇవ్వనివ్వరు. అమ్ములు, మనం కాశ్మీర్ వెళ్తానని తెలుసా? అంటే నాకు కాశ్మీర్ చూపించబోతున్నారా? లేదు, కాశ్మీర్కే నిన్ను చూపేయబోతున్నా. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఇంతకు నువ్వేం చేస్తుంటావు? నేను మా భార్యను చూస్తూ ఉంటా. అది కాదు, బతకడానికి ఏం మా చేస్తుంటావు? భార్యను పొగుడుతూ ఉంటా. కడుపు కోసం ఏం చేస్తుంటావు? మా భార్య మాటలు వింటూ ఉంటా. నీ ఎంకమ్మా మగాడన్నప్పుడు రెస్పాన్సిబిలిటీలు, డబ్బులు కష్టపడాలి కదా. జాబ్ ఏం చేస్తావు? కాల్ సెంటర్ లో కూర్చుంటా, ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయి. ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయి. ఎవరు ఫోన్ చేస్తారు? మా మామయ్యకి ఫోన్ చేస్తా, మీ కూతురు బాగా చాలా బాగా చూసుకుంటానండి, ఆయన డబ్బులు ఇస్తాడు, అవి వాడుకుంటా ఉంటా. పిల్లలు ఏమైనా ప్లాన్ చేస్తారా? నేనేం చేయట్లేనా, నువ్వు చేస్తున్నావా? నాకు ఆల్రెడీ దేవుడు ప్లాన్ చేశాడండి. మీరు ఏదైనా ఇంట్లో తీసుకోండి, బయట తీసుకోకండి. ఓకేనా? రా బంగారం. ఏయ్! ఏమైంది? నేను చచ్చిపోతా, నాకు ఈ జీవితం వద్దు. ఎవరు? ఏం కాదే, ఏమైతుంది ఇప్పుడు? వాడిని చూసి నేర్చుకో, వాడు ఎలా చూసుకుంటున్నాడో పిల్లని అపురూపంగా, నన్ను కూడా అలానే చూసుకోవాలి. వాడు ఎలా చూసుకుంటే అలానే చూసుకోవాలి. వాడు ఏది చేస్తా నువ్వు అదే చెయ్యాలి. వాడు చేసింది నేను చేస్తానే. వాడు ఏది చేస్తా నువ్వు అదే చేయాలి. చేస్తా అని చెప్పి నా మీద ఒట్టేయ్. మొహమాట కూడా నేను ఎప్పుడైనా వద్దు అంటే వినొద్దు, నువ్వు అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. వాడు ఎలా ప్రేమ చూపిస్తున్నాడు, నువ్వు అలానే ప్రేమ చూపాలి. సరే, నీ మీద ఒట్టేసింది కాబట్టి వాడు ఎలా ప్రేమ చూపిస్తుంది అలా చూస్తా. సరేనా? సరే, ఈ ఒక్కసారి ఓకే. ఓకే. అయ్యో సార్, ఏమైందండి? మీరు పిల్లలు ప్లాన్ చేయలేదన్నారు, అరుపు వినపడిందండి. మా ఆవిడ కాలు జారింది. నేను అదే అంటున్నా, కాలేలా జారిందని. అయ్యో సార్, సబ్బు మీద కాలేసి జారింది సార్. సబ్బు మీద కాలేజ్ జారిందా? అయ్యో, అంటే కాలు దెబ్బ తగిలిందా? కాలు ఇరిగింది సార్. అయ్యో అయ్యో మా ఆవిడ. అయ్యో అయ్యో. మొగుడు అంటే వాడు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు కదా కదా. ఒక నిమిషం, సబ్బు కింద పడేసిన రావా? దేనికండి? అవును, మరి నువ్వు కాలు జారి పడితేనే కదా కాలుకు దెబ్బ తగిలేదు నేను చూసుకునేది. ఏమండి నేను అన్నది అది కాదండి. ఏదండి? ప్రేమగా చూసుకోమన్నా. నీ మీద ఒట్టేసాను కదండి. అయితే నేను మాట తప్పని మగానండి, ఖచ్చితంగా నీ మీద ఒట్టేసినందుకైనా ఒకసారి రా. రా, రా. ఇగో బంగారం, ఇగో ఇగో ఇది నీ ముద్ద. ఒరే ఇది గోడ ముద్దలా లేదు, పెంట ముద్దుంది. సరే సరే, ఏమైంది? కాలు సెట్ అయిపోయిందా? బంగారం ఒక్కసారి చిన్నగలే. ఏమే ఆయన నడిపిస్తున్నాడు, ఆ ప్రేమ నేను చూపించాలని నువ్వు నడవాలి. నా కాలు ఇంకా సెట్ కాలేదండి, అతకలేదండి, మీ దండం పెడతాను. నడిపియాలి. వాడు నడుస్తాడండి. నా నీ భార్య కాలు కూడా అతకాలంటే అన్నంలో కలపాలి. ఏం మాట్లాడుతున్నావురా? అవును, అదే అన్నం పెట్టే కదా. నడు నడు బంగారం. అయిపోయిందండి. ప్రేమ కనిపించిందా? ప్రేమేందండి, సుక్కలు కూడా కనబడుతుంది. నీ కోసం పని మనిషిని పెట్టి, అర్థమైందా? అవునండి, నేను అసలు పనులు కూర్చో. చేయలేదు. పని మనిషి ఆయన నీకు జీతం ఎంత ఇవ్వాలి? అంటే నీ ఇంట్లో పని చేస్తాక ఒక 50,000 ఇవ్వండి. 50,000 ఇస్తే పని చేయి చాలు. సరేనా? వాళ్ళు పని మనిషిని పెట్టుకున్నారండి, మనకు కూడా పని మనిషి. ఇప్పటికిప్పుడు పని మనిషి ఎక్కడ దొరుకుద్ది? ఆ పని మనిషిని మన ఇంట్లో కూడా పని చేయ. ఆ పని మనిషి మన ఇంట్లో పని చేయనన్నదే. ఎందుకండి? నేను టైంకి రావాలని చెప్పిన ఆమె రానంటుంది, నేనేం చేయను? ఏమండి, ఏం చేస్తున్నారు ప్రవీణ్ గారు? సార్ ఇది మా తాతల కాలం నాటి గన్ను సార్. అవునా? మీ తాతగారు ఏం చేస్తుంటారు? మా తాతగారు గొప్ప దేశభక్తుడు, దేశభక్తితో చనిపోయాడు సార్. అవును, ఎలా చనిపోయాడు? ఒక రోజు వేటకి వెళ్తామని ఈ గన్ను తీసుకుని జీబులో వెళ్తున్నాడు సార్. ఒక పెద్ద పులి ఎదురొచ్చింది సార్. అది మన జాతీయ జంతువుగా సార్. ఎమ్మటనే దిగి సెల్యూట్ చేశాడు సార్. అది గౌరవ వందనం స్వీకరించిందా? లేదు, మా తాతగారిని స్వీకరించింది. అంటే మీ
మీ తాతగారు దొరకలేదా? గోచి దొరికింది అంతే. ఊరంతా ఎదుగుతాయి. ఊరంతా ఎదిగితే అందుకనే ఈ ఒక గన్ మిగిలింది సార్. ఈ గన్ ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంది, ఒక్కసారైనా వాడాలని నా కోరిక సార్. ఎంత పడినా కష్టం. ఏమైంది? బుల్లెట్ తగిలిందండి. అయ్యో బుల్లెట్ తగిలిందా? అయ్యో ఇడ కూర్చో ఇడ కూర్చో ఇడ కూర్చో ఇడ కూర్చో. ఏమే ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం సార్. మావిడేది? ఏమే ప్రేమ అన్నావు? ఏమే ఏమే ఎక్కడ ఉన్నావు మేడం? మావిడి కనపడిందా మీకు? మావిడి కనపడిందా సార్? ఎక్కడ? మావిడిని నేనే రప్పిస్తా బయటికి. ఒకసారి చూడండి. మన స్కిట్ తప్పిందంటే ఫస్ట్ కారణం ఎవరు? నేను. ఒకసారి రా. అమ్మా దొరికేసాడు. అయ్యో వద్దండి, ఒక్కసారి చచ్చిపోతానండి బాబు. అయ్యో నువ్వు చచ్చిపోతే నా ప్రేమ ఎలానే? చచ్చిపోయినాక ఏం చూపెడతారండి ప్రేమ? దగ్గర రా. వద్దండి రా. వద్దండి, మీ దండం పెడతామే, కాలు పట్టుకుంటా. వద్దండి వద్దండి. ఏ ప్రేమ బాగుంది? ఫస్ట్ ప్రేమే బాగుంది. ఈ ఓవర్ ప్రేమ బాగాలేదు కదా? వద్దు వద్దు వద్దు. ఒరే నువ్వు ఇట్రారా. ఏంటి అంకుల్? ఏంటి అంకుల్? నీ భార్యకు అతి ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు చెప్పరా? నేను నీకెందుకు చెప్పాలి ఏయ్ సార్? నీకు దండం పెడతా సార్, నాకు పని చేత కాదు సార్. ఇంట్లో ఉంటే అది ఏదో ఒకటి అంటది అనేసి రోజు దాన్ని పొగుడుతూ ఉంటా, అది నిజం అనుకుంటా సార్. అంతే సార్. అంతే కదా? దాన్ని పొగుడుతా, అది వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న నాకు డబ్బులు ఇస్తారు సార్. అంతే, అంతకు మించి ఏం అలా లేదు. డబ్బులు సంపాదిస్తున్నావు? అలానే డబ్బులు సంపాదిస్తాను. నువ్వు తిన్నావు? నేను నాని పెడతాను సార్. అవునా? ఒరేయ్ దొంగ సచ్చినోడా. ఇంట్లో పోయి కొట్టుకుందాం మన ఇద్దరు. నిన్ను ఇక్కడ దాని సంగతి చెప్తాను. సరే, చూసావానే? కాపురం అన్నప్పుడు కాంప్రమైజ్ కావాలి తప్ప కంపేర్ చేయదు. కంపేర్ చేస్తే ఇలా కాపురం కంపు అయింది అర్థమైందండి కదా? పదా వెళ్దాం. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? పెర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు. ఆ కంపారిజన్ ఉండకూడదని చెప్పడం అనేది బాగుంది. అక్కడక్కడ డైలాగులు చాలా బాగున్నాయి. ఓకే, దట్స్ ఆల్. కృష్ణ గారు. పటాస్ ప్రవీణ్ అండ్ కార్తిక్ కాన్సెప్ట్ బాగుంది. ఓపెనింగ్ చాలా బాగుంది. అన్ని మీ రీల్స్ ఉండాలి, అన్ని లైక్స్ ఉన్నాయి, అది నీ చూసి. సో ఐ థింక్ దట్స్ బికమ్ ద నార్మ్. ఇప్పుడు అందరూ వీంట్లో ఏదైనా లేదంటే కూడా రీల్స్ పెట్టాలి, లైక్స్ ఉండాలి, అలాంటి ఆ కంప్లీట్ ఒబ్సెషన్ ఫర్ సోషల్ మీడియా ఉంది కదా. సో ఆ చిన్న మెసేజ్ బాగుంది. కంప్లీట్ గా కంపారిజన్స్ బాగుంది. ఎవ్రీబడి ఈస్ డన్. జడ్జెస్ కేవో కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బూ మ్యామ్. Judges Kevo Karthik and Padhas Praveen ke iche score 16 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో. ఇప్పుడు అమ్మాయిలో గుణాన్ని చూసి పెళ్లి చేసుకోవాలి గానీ ధనాన్ని చూసి పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే దాని వల్ల వచ్చే కలహాలు ఎంత కామెడీగా ఉంటే చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his teams. Let's welcome them. అక్కడ చెన్నై బాబు. చెన్నై ఈజీగా పడగొట్టొచ్చు. నెంజై ఉండ్రు నేర్మై ఉండ్రు ఓడు రాజా నేరం వరం కాటిరిందు పాడు రాజா. ரூம்ல செருப்புக்கும் அது எடுத்து வா ராஜா. இங்கே ஒருத்தனை கொட்டணும், நான் ரெடியா இருக்கேன் ராஜா. పెద్దోళ్ళతో మనకెందుకు బాబు, మీకు తగ్గ సంబంధాన్ని నేను చూశాను బాబు. పిలిపించు అమ్మాయిని. అమ్మా రష్మి అమ్మా, త్వరగా వచ్చి అమ్మా. ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, 10 ఏళ్ళైతే పింఛని వస్తది మా. మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ఇంతకీ అమ్మ వచ్చింది, అమ్మాయి ఎక్కడ? ఈవిడే అమ్మాయి బాబు. పెళ్లి కూతురు. ఆ లవ్ ట్రాక్ ఏదో నాతో వేస్తుంటే ఈ 9 years లో ఇప్పుడు ఫ్యామిలీ ట్రాక్ వేసుకునే వాళ్ళం. 10 మంది పిల్లల్ని వేసుకో. ఇట్స్ ఓకే. ఏం చేస్తుంటావు? నేను యాంకర్ ని. కన్నడలోనా? కాదు, తెలుగులో. కావాలంటే హిందీ, ఇంగ్లీష్, ఒడియా, పాన్ ఇండియా. నీ వయసు అంతా నేను అడగను, ఎందుకంటే ఈ టీవీకే 30 ఏళ్ళు వచ్చాయి. దరిద్రుడా. అమ్మాయి నాకు నచ్చింది. సరే, ఇంటికి వచ్చిన తర్వాత బావమరుదులు మరదళ్ళు అవన్నీ ఏం లేని సింగిల్ అండి. నో మరదల్స్, నో మర్దల్స్, నో బామర్దులు, నో బామర్దలు. కానీ మా ఇంట్లో చాలా మంది కుక్కలు ఉన్నాయండి. కుక్కలతో పాటు నేను కూడా కుక్కలా ఎలా ఉంటే నువ్వు డోర్ తీసుకొని వచ్చి బిస్కెట్ లేస్తా. అంతే అంతే. కరెక్ట్ కరెక్ట్.
బుల్లెట్ భాస్కర్ చేసుకోవాలంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఉండాలి. బావమరుదులు, అరే ఇంటికి వెళ్తుంటే సున్నిపిండితో స్నానం చేయించే మరదలు, ఇలా ఉండాలి. సారీ అండి, మీరు అవసరం లేదు నాకు. అయితే నువ్వు ఫ్యామిలీ స్టార్కి వెళ్ళి. నేను ఒక పెళ్లి చేసుకుంటే ఇంతమంది ఉమ్మడి కుటుంబం ఉండాలి. బాబు నీకు ఉమ్మడి కుటుంబమే కదా కావాలి, నేను తీసుకెళ్తాను బాబు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోగా గుండెలోనా. నమస్కారం అండి. వీళ్ళే నా 5 కూతుర్లు, ఒక్కగానొక్క కొడుకు. అమ్మాయి నాకు నచ్చింది. అది అమ్మాయి కాదు, అది పెళ్లి కూతురు కాదు, ఇది పెళ్లి కూతురు, ఇది అక్క, అది చెల్లి. వీళ్ళందరూ నా సంతానమే. అత్తయ్య గారు, మామయ్య గారికి పెళ్ళైన కొత్త ఉద్యోగం లేదు. ఏమీ లేదు బాబు. అది తెలిసిందే. అమ్మాయి పేరు జ్యోతి. మండపేట కాదు, సూర్యాపేట. అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఓకే. అమ్మాయిని ఎలా పెంచారు? నేను చాలా సాంప్రదాయంగా పెంచాను అల్లుడు గారు. మరి మా నాన్న ఏమైనా అడుగు తిని పెంచాడు, ఆడు సాంప్రదాయంగానే పెంచాడు. మీరు ఎలా పెంచుకున్నారో నాకేం తెలుసండి. ఇంకా తల ఎప్పుడు ఎత్తుకునే ఉంటది బాబు. దీంతో తిరిగిన వాళ్ళు దించుకొని తిరుగుతున్నారు. మీ అమ్మాయి నచ్చింది, నాకు పెళ్లి చేసుకుంటా. ఓకే, ఓకే. అన్ని విషయాలు మర్చిపోయాను. మనకు ఆస్తి ఎంత ఉంది? ఓ 400 కోట్లు ఉన్నాయి బాబు. మరి 400 కోట్లుండి మీరంతా ఇంత గతిలేని? అంటే 400 కోట్లు కోట్లో ఉన్నాయి. కోర్టులో 400 కోట్లు పట్టాయా? వేసుకునే కోట్లు కాదు బాబు, నాయన చెప్పే కోట్లో ఉన్నాయని ఓహో, ఆ చెప్తున్నా. కోట్లు ఉన్నాయా? అత్తగారు కేసు గెలుస్తావా? గెలుస్తాం బాబు. ఓకే. మరి బావా చిన్న విషయం, మీ ఇంటికి వెళ్ళిపోతే మాకు చాలా కష్టంగా ఉంటుంది, ఇల్లరికంగా ఇక్కడే ఉండండి బావా. ఇల్లరికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ అత్తగారు. ఇక్కడే ఉండండి. ఏర్పాట్లు చూడండి. మధురమే క్షణమే ఓజలే, మధురమే క్షణమే. ఒక నిమిషం ఆగు. నేను శోభనం దాంతో చేయాలి, దీంతో చేయాలా? ఇదెందుకు వచ్చింది లోపలికి? లేవండి ఫస్ట్. ఏమైంది అత్తయ్య? దానికి వాంతులు. దాని ముఖం చూస్తే నాకే వాంతులు వస్తాయి, దానికి రాదా? ఇమోషనల్ డామేజ్. ఆ వాంతులు కాదు, బాబు వాంతులు. ఎవడే ఆడు? మా ఇంటి పైన నరేష్ అని ఉంటాడు. వాడితో నేను మాట్లాడి పెళ్లి చేస్తా. 3 కోట్లు ఇస్తే గానీ పెళ్లి చేసుకోను అన్నాడు. ఈ ముఖం వేసుకుంటే 3 కోట్లు 30 కోట్లు ఇచ్చినా ఆవిడ చేసుకోడు. అమ్మా, ఎందుకమ్మా బాధపడుతున్నావు? 3 కోట్లు ఎక్కడి నుండి తేవులే బాబు. ఆయన చచ్చిపోయాడు అనుకున్నావా? బతికి ఉన్నాడు కదే. అదే చెప్తున్నా మరి. మా ఆయన మొగోడు కడతాడు. మాకెందుకమ్మా అవన్నీ? ఇది కడుపు చేసుకోవడం ఏంటి, నేను కట్నం ఇవ్వడం ఏంటి? ఏమండి, నా చెల్లి అవన్నీ అనవసరం, లోపల రా. ఏంటి? సూపర్ అండి. నా చెల్లి బతుకు ఆగమైపోతున్నా సరే మీకు నా శరీరం కావాలి కదా. రండి దోచుకోండి, ఈ యాపిల్స్ తీసుకోండి, రండి కొరకండి, రండి రండి. అత్తయ్య గారు, మనకు ఆస్తి ఎంత వస్తుంది? 400 కోట్లు. నాకు ఇచ్చేస్తారు కదా మళ్ళీ. దీన్ని అర్జెంట్ గా ముగ్గురు తీసుకుని వస్తాను. ఇద్దరికి పెళ్లి చేస్తాను. రే మేడం దగ్గర 1000 రూపాయలు తీసుకుని ఏ అని మునుకోపండి. ఆమె నమ్ముకొని ఎలా వచ్చారా నువ్వు? అత్తయ్య, సమస్యలన్నీ సాల్వ్ కదా మరి? పక్కన కూర్చోవడం మిగిలిన శివరికి. మధురమే క్షణమే ఓజలే. ఏమైంది? ఇది బండి తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళింది. వాడిని ఎవరినో గుద్దింది. వాడు కేసు పెడతా అన్నాడు. 5 కోట్లు ఇస్తే గానీ నేను కేసు వాపస్ తీసుకోని అంటున్నాడు. అదే డబ్బులు. నా చెల్లి కోసం మా మాత్రం చేయలేదు.
చేయలేరా మీరు? ఒకవేళ వాడు వచ్చి కేసు పెడితే మన ఇంటి పరువే కదండి పోతే. నేను పెళ్లి చేసుకుంది నిన్ను, నీ చెల్లెని కాదు. కానీ మన కుటుంబమే కదండి, ఉమ్మడి కుటుంబం. మేము ఏదైపోయినా పర్వాలేదని చెప్పి మమ్మల్ని అనాథలు చేద్దాం అనుకుంటున్నాడు అక్క. అమ్మా మనం చచ్చిపోదామమ్మా. రండి రండి. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో బిస్కెట్ కోసం కుక్కలు కొట్టుకుంటారంటే. ఇక రోజు నుంచి విషయం అవసరం మీకు లేదు. ఎంత అడిగాడు? 5 కోట్లు బావా. 5 కోట్లు నేను కట్టేసి వస్తా. ఎవ్వడు శోభన గదిలో రావడానికి వీల్లేదు. అందరూ ప్రమాణం చేయండి. ఈ శోభనానికి మేము ఎందుకు వస్తాం? ప్రామిస్? ఇప్పుడు 5 కోట్లు కట్టి వస్తా. అత్తా అందరు వెళ్ళిపోయారు. ఏయ్ ఎవడ్రా ఇంట్లో? ఎవడ్రా నువ్వు? నువ్వెవడరా? నేను ఇంటి కళ్ళుండి. నేను ఇంటి ఓనర్ని. ఇంట్లో మా అత్తగారు మా ఆవిడ. వాళ్ళు ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అదేంటి 400 కోట్లు ఆస్తుందన్నారు? ఏంటి 400 కోట్ల? 4 నెలల నుంచి ఇంటి అద్దె కట్టట్లేదని నేనే బలవంతంగా తరిమేసేవాళ్ళని. అత్త అతికించి వెళ్ళిపోయింది. ఏం పర్లేదు, నా కోసం రష్మి ఎదురు చూస్తూ ఉంటుంది. రష్మి నీ ఉమ్మిడి చెప్పు తీసుకొడతా. ఎల్లిక నుంచి నేను ట్రై చేస్తారేమో. అదే మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి. నాకు ఉమ్మడి కుటుంబం అవసరం లేదు. సోలో బెటర్. సోలోనా? నా చెప్పుల సైజ్ 41 రా. నాది ఇంకా బిగ్, నాది 43 సార్. సారీ. గెట్ అవుట్. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఉమ్మడి కుటుంబం ఫ్యామిలీ స్కిట్? భాస్కర్ గారు అండ్ టీమ్ స్కిట్ కాన్సెప్ట్ బాగుంది. అండ్ నరేష్, ఫహీమా ఇద్దరు అప్పా సూపర్బ్ గా చేశారు. అదిరిపోయింది. వెల్ ట్రైడ్, గుడ్ కాన్సెప్ట్. ఓకే బాగుంది. కృష్ణ భగవాన్ గారు బాగుంది. ఎందుకంటే అందరు ఆర్టిస్టుల్ని మీరు ఉపయోగించుకోవడం, ఒక క్యారెక్టర్ ఉండడం. కానీ మీరు అబ్జర్వ్ చేశారు, చిన్న పాప పేరు ఏం పేరు? మానసి. కంటిన్యూస్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూనే ఉంది. Yeah. అది ఆర్టిస్ట్ లక్షణం, మూడ్. చాలా బాగా చేసాము. నిన్ను చూస్తా ఉన్నాను, నవ్వు వచ్చినప్పుడు నవ్వావు, బాధ వచ్చినప్పుడు ఏడ్చావు. ఆ మూడ్ కంటిన్యూ చేసింది అమ్మాయి, చాలా బాగా చేసింది. బాగుంది. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు చిన్నప్పుడు ప్రేమికుడు కోసం వర్ష ఎదురు చూపులు. ఆ ఎదురు చూపులే ఇమ్మాన్యుయల్ కి అయ్యేలా ఉన్నాయి చివరి చూపులు. ఇంతకీ వర్ష ఎవరి కోసం ఎదురు చూస్తుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ స్మార్ట్ ఇమ్మాన్యుయల్ along with his team. నమస్తే మేడం. నమస్తే. అందరికి నమస్తే. ఏంటి ఈ రోజు ఎంత మీద ఉన్నారు అనుకున్నారా? మాకు పెళ్ళై సంవత్సరం అయింది మేడం. ఫస్ట్ నైట్ అవబోతుంది మాకు. అది ఎందుకో మీకు తర్వాత చెప్తాను. ఒక్క నిమిషం ఉండు. ఎందుకు మంచం కింద నిమ్మకాయలు పెట్టారు? ఇప్పుడు కొత్త బండి కొంటాం, టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతాం? ఆ బండి జర్రమని దూసుకెళ్ళాలని. ఈ రోజు అదే. అబ్బా అంతుందా? హలో, టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటది ఈ రోజు. నాకేం పెద్ద అనిపించట్లా. ఓవర్ యాక్షన్ చేయకు. పద అని చెప్పాను కదా, ఇంకా ఆగేది లేదు. ఇదే లాస్ట్ రోజు. దా ఇంకా ఈ రోజు. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. మేడం తప్పుగా అనుకోకండి మేడం. 12 సంవత్సరాలు ఉన్నప్పుడు దీనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడి పేరు చిన్ని. వీళ్ళిద్దరికి ఏదో గొడవ అయ్యి విడిపోయారంట. 12 సంవత్సరాల తర్వాత తిరిగిరా నేను పెళ్లి చేసుకుంటానని వాడికి మాట ఇచ్చిందంట. వాడు ఇంకా రాలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను మేడం. కాతో చిన్న అగ్రిమెంట్ ఇచ్చాను. ఏమని? మా పెళ్ళైన సంవత్సరం తర్వాత వాడు వస్తే నీకు వాడిని ఇచ్చేసి పెళ్లి చేస్తానమ్మా, తప్పుకుంటాను నేను పక్కకే అన్నాను. అయిపోయింది సంవత్సరం. ఇవాళ లాస్ట్ రోజు. బండి పూజ అయిపోయింది. ఇంకా పదవే చిన్ని వస్తానులే కానీ చిన్ని రాడేరాడు. లోపల అలా ఎందుకు చేసుకున్నారా అని మీకు డౌట్ రావచ్చు మేడం. ఇంత అందగా చిన్న వదులుకుంటాడు చెప్పండి. ఆడు వచ్చేది లేదు చచ్చేది లేదు. ఈ 12 సంవత్సరాలు అసలు వాడు ఉన్నాడో లేడో, భాస్కర్ చేతులు చూసి మెంటలెక్కిపోయాడు. आपण का स्टाइल क्या है मालूम? किराक पोरुस्ते साइट मार, खतरनाक बीट वस्ते स्टेप्पा मार, स्टेप्पा मार, स्टेप्पा मार, स्टेप्पा मार, स्टेप्पा 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 मार. సరే
చెప్పడం మర్చిపోయాను రా. ఏంట్రా అది? నిన్న నైట్ పక్కింటి ఆంటీ ఫోన్ చేసిందిరా. ఏమంది? మా ఇంట్లో ఆయన లేరు, కరెంటు లేదు, వస్తామని అడిగింది. మరి నువ్వేం చేసావురా? నాకు ఆ పని రాదు కదా, లైన్ మ్యాన్ పంపించాను. ఏ చిన్ని, ఆ దుప్పటి సరిచేయరా. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. ఏందో అన్నట్టు చేసుకుంటావు? నా చిన్ని వచ్చాడు. వాడు నీ చిన్ని అంటే ఎవడరా నువ్వు? చిన్ని 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 అంట ఎవడరా నువ్వు? చిన్ని చిన్ని. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి. చిన్నగా చేసుకోవే, నీ చిన్ని అన్ని ఊడిపడుతున్నాయి. ఎవర్రా మీరు? కొత్తగా ఇంట్లో దిగాం. మీ పేరేం పేర్రా? చిన్ని. నీ పేరు? చిన్ని. ఇద్దరు పేర్లు చిన్ని అని ఎలా పెడతారా? ఒకే పేరు కాబట్టి ఫ్రెండ్షిప్ అయ్యాం. ఫ్రెండ్షిప్ అయ్యారా? ఎస్. రేయ్ వెనక్కి వెళ్ళిపోండి. ఏమే ఏమండి, నా చిన్ని నా దగ్గరికి వస్తాడు, నేను వెళ్ళిపోతానని కదా మీరు ఇలా చెప్తున్నారు. అసలు వాళ్ళు నీ చిన్నిని కాదే. మీరు ఎలా చెప్తారండి కాదని? కాదే, నా మాట సార్ పోస్ట్. మీ పేరు? చిన్ని. ఏమే ఫేమ్ను బట్టి అగ్గుంటుందా? వాళ్ళకి అసలు అగ్గేయలేదు. పెద్దలాగా నీకే ఉంటాడు చిన్ని అని పేరు పెట్టినాడు. ఏమండి, ఇప్పుడు మరి నా చిన్ని వాళ్ళు నీ చిన్నీలు కాదు. ఒకవేళ వాళ్ళు నీ చిన్నీలు అయితే నేనే వెతికి పెడతా. నీ చిన్నీలో ఏమన్నా గుర్తులు ఏమన్నా ఉంటాయి కదా, అలాంటి గుర్తు చెప్పు. ఏమండి, నా చిన్నికి తొడకాల మీద ఇంత పెద్ద మచ్చ ఉండేదండి. తొడ మీద ఇంత మచ్చ? అవునండి. ఏ సంవత్సరంలో చూసావు అది? 12 సంవత్సరాలు అప్పుడండి. 12 సంవత్సరాలకే నువ్వు మచ్చలు చూసేదాకా వెళ్ళిపోయావంటే అడుగు మచ్చ ఉందో లేదో చూడాలి. చిన్ని గారు చెప్పండి, ఈ టీ తాగుతారా? బాగుంటది. అయ్యో టీ పడిపోయి. టీ పడిందా? ప్యాంట్ తీ, ప్యాంట్ తీ, ప్యాంట్ తీరా. ఏంటండి ప్యాంట్ తీ అంటే? టీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది కదండి, మచ్చ మచ్చ. నేను తీపిస్తాను కదా, నీకేంటి ఆడి ప్యాంట్ మీద అంత ఆత్రం? ఆ మచ్చ చూసేదాకా ఆగలేవా నువ్వు? అవునండి, ఒక్కసారి వాళ్ళ ఇంట్లో నుంచి వస్తున్నావు ఏంటి? నువ్వు ఇదే మన ఇల్లు. వెనకబో. ఈ జీవితం. పొలమారితే ఎవడైనా ప్యాంటు తెస్తాడా? అంటే కాలు పట్టేస్తేనే అలాగా పులమారిద్దండి. ఏ ఊరే మీది? మచ్చలేదే లేదు, పోవే, నేను కనిపెడతానన్నాడుగా. నాకు మీ మీద ఎందుకో డౌట్. నేను చెక్ చేసా, వాళ్ళు నీ చిన్నీలు కాదు. ఇక నీ చిన్ని రాడు. ఇప్పుడే మన శోభనం. దా ఏమండి, దా చిన్ని. ఇవన్నీ నాకు వద్దు. నా చిన్ని నాకు కనిపించే వరకు నేను ఈ జనాల్లో తిరగనండి. అసలు చిన్ని చిన్ని అని అందరిని అడుగుతున్నా. నువ్వేనా చిన్ని అని నన్ను ఒక్కసారి అడిగావా? నేనే చూపి. నేనే నిజంగా నేనే నీ చిన్నినే. చిన్ని ఏంట్రా 12 సంవత్సరాల తర్వాత వచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? అరే చిన్నప్పుడు నన్ను హింస పెట్టింది నువ్వు మర్చిపోయావా? నీ మీద కోపం 12 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఉన్నా పోదు. నీ మొక్క నాకు ఎప్పటికీ చూపించొద్దు. నువ్వు నా లవరు కాదు, నా బాయ్ ఫ్రెండ్ కాదు, ఏమి కాదు. పోరా పంది. 12 సంవత్సరాల బ్యాక్ మీరు ఎందుకు విడిపోయారు? బల్లో బలపం తిన్నాను, గొడవ పడి 12 సంవత్సరాలు కనపడొద్దు అంది. 12 సంవత్సరాల తర్వాత తెస్తే ఆ బలపం వాళ్ళు ఇంకా పోలేదు దానికి. అందుకే బలపాలు తింటా బతట. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్మార్ట్ మాన్యుల్ బాగుందండి. మీ థాట్ బాగుంది, బాగా చేశారు. విగ్గుతో ఆయన సిగ్గు లేకుండా ఈయన. ఖుష్బు గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్మార్ట్ ఎమాన్యుయల్ అండ్ టీమ్ వెరీ నైస్. మీరు కూడా మంచి పర్ఫార్మెన్స్. పంచెస్ మధ్యలో చాలా ఉన్నాయి. బట్ నిజంగానే భాస్కర్ గారు మీరు మధ్యలో వచ్చారు కదా, అదే కొంచెం డ్రాప్ అయింది. ఏ రాఘవ్ గారు అంత ఫీల్ అవుతున్నారు. 7-8 తెచ్చుకున్న చిన్ని. బట్ ఓవరాల్ ఇట్ వాస్ స్మార్ట్ గా ఉంది మీ కంప్లీట్ ఈ రోజు. జడ్జెస్ ఓవరాల్ గా స్మార్ట్ ఎమాన్యుయల్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ కృష్ణ భగవాన్ గారు, ఖుష్బు గారు డ్రా అయిపోతుంది అనుకుంటాను.
ఏ రాఘవా అయ్యయ్యో. కాదు పొరపాటుని మేడం బోర్డు తిరగేసి చూపించారేమో నా డౌట్ అండి. లేదు కళ్ళు తెలియట్లేదు, గ్లాసెస్ ఇవ్వండి, ఐ ప్రాబ్లం ఉంది. స్మార్ట్ ఇమాన్యుయల్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్ 17 out of 20. వెల్ డన్ సరిపోదా శనివారం, వెల్ డన్. సో మన ఇవాల్టి సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి సరిపోదా శనివారం టోటల్ స్కోర్స్ వచ్చి కేవో కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్ 16, స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ 17, and Bullet Bhaskar and team 18. Total out of 60, 51. సో కాస్త మీరు కొంచెం ఆ రాఘవ్ గారితో మాట్లాడుకుంటే ఆయన అయితే 48 తెస్తారని ప్రెడిక్ట్ చేశారు, మీరు 50 వస్తే చాలు అనుకున్నారు, మొత్తానికి 51 సాధించారు. చెప్పండి. సమ్టైమ్స్ హ్యాపెన్ లైక్ దిస్. లేదు ఈ రోజు యాక్చువల్లీ మీ లక్కీ నంబర్ గెట్ 7 Yes, గెట్ ma'am. 8 ఫ్రీ అది వర్కౌట్ అవ్వలేదు. గెలుపు మా వైపు వచ్చింది, బాల్ వాళ్ళ వైపు వేసాం మేడం, అంతే. వాళ్ళకి సమ్ టైం, మీకు ఎవ్రీ టైం 7-8. దట్స్ మై లక్కీ నెంబర్ మ్యామ్. గెలిచి గెలిచి బోర్ కొట్టింది మేడం. ఒక్కసారి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనిపించి రామ్ ప్రసాద్ గారు ఉన్నారు పక్కనే ఉండ రైట్ లెఫ్ట్ లో ఉన్న వాళ్ళని అడిగింది. అంటే అప్పుడప్పుడు గవర్నమెంట్స్ కే తప్పట్లేదు. ఇది కూడా సగమే చెప్పాడు సార్. మీకు తెరవానికి సన్నివేశం చెప్పాలి. ఉదయం రాగానే భాస్కర్ గారు రామ్ ప్రసాద్ రూమ్ కి వచ్చి కన్నీళ్ళు పెట్టి బాధపడుతుంటే అప్పుడు నన్ను ఆయన పిలిచి 2 పంచులు మర్చిపోండి అన్నారు. మీరు ఇక దాని గురించి మర్చిపోండి అని నేను చెప్పా. మోషన్స్ కాబట్టి మేము కొంచెం డల్ అయ్యాం ఈరోజు. అదే ఇప్పుడు దాకా 7-8 తెచ్చిన రాఘవ్ గారు మీ అందరికి ఛాలెంజ్ ఇలా ఇసిరేవారు. మీరు ఏం చెప్పరా కనీసం నెక్స్ట్ ఎపిసోడ్ కైనా 7-8 దాటి అదే చింత చెట్టు మరి చెట్టు పెద్దయినమ్మ కొంచెం గట్టిగా అడిగితే హార్ట్ అటాక్ ఎవరు వస్తుంది, మీరు గట్టి మాట్లాడడం మెల్లగానే మాట్లాడారు. వాళ్ళల్లో వాళ్ళు ఎవరికి ఓపిలో డిహైడ్రేట్ అయిపోయారు. ఓపిక లేవు ఎవరికి, ఒక్కొక్కడికి మోషన్స్ గెలుస్తామని లేవని. ఓపిక లేకపోయినా గెలిచాం రాఘవ్ గారు. కూల్ కూల్ కొబ్బరి నీళ్ళే తెప్పించుకున్నారు బయట. భయంతో గెలవడం కాదు, ధైర్యంతో మేసం తిప్పి గెలవాలి, అది మేం చేసేది. మీరు భయపడి గెలిచారు. రాఘవ్ గారు గెలవడానికి స్కోర్ కావాలి, మేసాలు కాదు. అబ్బా అబ్బా. రాఘవ్ గారు హిందీలో ఒక సామెత ఉంది, రస్సీ జల్ గయి పర్ బల్ नहीं गया. ఇప్పుడు తెలుగులో చెప్పారా? అదేంటంటే దారం కాలిపోయింది కానీ బలం వెళ్ళలేదు, అది మీ పరిస్థితి. ఓడిపోయారు అయినా కొబ్బరి నీళ్ళు వచ్చాయా, మోషన్స్ తగ్గాయా? మీకు దమ్ముంటే తెలుగు సామెతలు చెప్పండి చూస్తాం కొన్ని. అలాగా ముసలోడికి దసరా పండగని భాస్కర్ కోసమే కదా చెప్పే. ఇప్పుడు మీసే మీకు ఉంది కదా? లేదు. మీసే మీకు ఉంది, భాస్కర్ గారికి లేదు. ఇవన్నీ కాదు, ఛాలెంజ్ చేశారండి. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మేము ఇసిరే ఉంటే లుంగి జారిపోద్ది అక్కడ, చూసుకో. మళ్ళీ ప్రతిసారి మా రాఘవ్ గారికి జరిగిన పండగ ఇప్పుడు అందరూ కలిసి స్టేజ్ మీద చేసుకుందాము, ఎందుకంటే ఈ వారం విన్నర్స్ వచ్చి సరిపోదా శనివారం. కంగ్రాచులేషన్స్ టు సరిపోదా శనివారం టీమ్. ఈ వీక్ మీరు గెలుచుకున్నారు పందెం వేసిన 30,000 రూపీస్ విత్ 51 out of 60 స్కోర్. అలా మొక్కాన్ని కొట్టండి, డబ్బులు తీసుకుపోనండి. ఒకరి కష్టాన్ని దోచుకున్నారు ఈ రోజు వాళ్ళు. కాదు సార్, మొన్నటిదాకా మీరేం దోచుకున్నారు? నువ్వు మాట్లాడుతున్నట్టు కొత్తగా. హలో నాతో మాట్లాడతావు నువ్వు. ఈ రోజు మాకు సంబంధం లేదు, పక్క వెళ్ళి చెప్తాను. ముందు మోషన్ సార్ హలో, ఇన్ని రోజులు మీకు రెస్పెక్ట్ ఇచ్చాం కానీ ఈ రోజు నుంచి రివర్స్ అయింది. నెక్స్ట్ కంచెలు ఎప్పుడైనా మా భాస్కర్ మోషన్స్ అయినా ప్రతిసారి మేమే గెలుస్తాం. చూసారు వాళ్ళే చెప్తున్నారు. మీ సెంటిమెంట్స్ మీ దగ్గర ఉంచుకోండి, ప్రస్తుతానికి వెళ్ళి పోస్టర్ ఇవ్వండి. కమాన్. Congratulations once again to Saripoda Shanivaram and Sarda Shukrivaram. Better luck next time. And next week, manchiga
ప్రిపేర్ అయ్యి రండి. రష్మి మా రాఘవ నెక్స్ట్ వీక్ ఇప్పుడే ఛాలెంజ్ చేసేస్తాడు. రాఘవ పనుంటే చేసేయండి ఛాలెంజ్. నెక్స్ట్ వీక్ వస్తున్నాం మేము, చూడండి. ఏదండి తగ్గించుకుంటే నెక్స్ట్ వీక్ వచ్చి మీ సైజ్ 6 and 7 లక్కీ నంబర్. ఆల్రైట్ వ్యూవర్స్, ఇది మన ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్. ఐ హోప్ మీరందరూ ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై. వి ఆల్ లవ్ యు. జబర్దస్త్. బై బై.